శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావైలో రెండో భాగానికి వచ్చేసాము. సగం అయిపోయింది. 16వ పాసురానికి వచ్చాము. ఇక ముందుట ఆండాళ్ తల్లి తన స్నేహితురాలందరూ గోష్ఠిగా నందగోపుని భవనం ముందు ఉండి ఇకేం చేస్తారో చూద్దాము. గొల్ల నాయకుడైన నందగోపుని భవన రక్షక ధ్వజముల చేత ప్రకాశించుచున్న ద్వారపాలక ఆ మణిమయ కవాటమును తీయము. మాయావి మణివరుణుడు అయిన స్వామి గొల్లపడుచుల పైన మాకు కోరిన దానిని ఇచ్చెదని నిన్నే మాట ఇచ్చారు. పవిత్రముగా వచ్చిన వారము స్వామిని లేపడానికి నీవు అడ్డగించక తలుపులు తీయము అని ప్రార్థన చేస్తున్నారు. ఈ పాసురంలో నాయగన్ శబ్దమునకు పెద్దలు చెప్పే స్వాపదేశార్థం ఏమి? వాచ్యార్థము గోపుడు, స్వాపదేశార్థము స్వామి ఎంబెరుమానార్. ఎందుకని? స్వామి ఎంబెరుమానార్కి పెరుమాళిచ్చిన మాట వలనే, అంటే నీ సంబంధులందరికీ మోక్షం ఇస్తాను అని శరణాగతికత్యంలో ఆయన ఇచ్చిన మాట వలనే రామానుజుల వారితో సంబంధం ఏర్పడితే ఖచ్చితంగా మనకి మోక్షం, ఖచ్చితంగా కైంకర్యం దొరుకుతుందని తెలిసింది కదా. అందుకని ఆ గేట్ దాటి వెళ్లకుండా రామానుజుల వారితో సంబంధం ఏర్పడితే గేట్ దాటి వెళ్ళొచ్చు. అందుకని నాయకన్ ఈయనే. కోయిల్ అనే శబ్దానికి అర్థమేమి? కో ఇల్, కోన్ ఇల్. కోన్ అంటే రాజు, రాజు అని కాకుండా సంప్రదాయంలో స్వామి అని అనుకోవాలి. ఇల్ అనగా స్థానము, స్వామి ఉండే స్థానము కోయిల్. మన ఇంట్లో పెరుమాళ్ళని ఏ అలమారిలోనైనా ఏ షెల్ఫ్లోనైనా పెడితే దాన్ని కోయిలాళ్వార్ అని చెప్పాలి. బయట ధ్వజస్తంభంతో ఉండే గుడిలని కోయిల్ అని చెప్పాలి. గోదాదేవి ఏమి కోరి నందగోపుని భవనానికి వచ్చును? స్వామి శ్రీకృష్ణుడు శయనించి ఉండగా ఆ సౌందర్యముని కన్నులారా సేవించి స్వామికి సుప్రభాతము పాడి పిమ్మట మంగళాశాసనము చేసే భాగ్యముని కృపచెయ్యమని ప్రార్థించి వచ్చినది. తాళ్తిరవాయ్ విశేషార్థమేమి? భగవత్ కైంకర్యానికి అడ్డుపడే అహంకారం, మమకారములైన రెండు తలుపులను కలిపి ఉంచిన మా ప్రారబ్ధ కర్మని గడియను తొలగించండి అనే ప్రార్థన చేస్తున్నారు ఈ పాసురంలో. శ్రీమతే రామానుజాయ నమః.